పరమ గురువులందరికీ నమస్కరిస్తూ, మిత్రులందరికీ నమస్కరిస్తూ ఈరోజు 10/11/2024 ఈ భగవద్గీత అధ్యయనం ఈ 2వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనము ఫస్ట్ ఎపిసోడ్లో మనము ఇష్టాలు, దుఃఖము, సుఖము, శాంతి, తర్వాత తృప్తి, ఆ తర్వాత నేనంటే నాకు ఇష్టము, తర్వాత నిత్యతృప్తి అంటే ఏంటిది, తర్వాత సచ్చిదానంద స్వరూపం అంటే ఏంటిది, తర్వాత ఈ జ్ఞానం పొందటానికి ఏ దోషాలు అడ్డుపడుతున్నాయి అనేటివి మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఒక వస్తువు మనకు దూరంగా ఉంది లేదా దగ్గరగా ఉంది అంటే అది ఎక్కడ మనకు దూరంగా ఉంటుంది లేదా ఎక్కడ మనకు దగ్గరగా ఉంటుంది. ఏ వస్తువు అయినా దేశము అంటే ఒక ప్రదేశం కానీ ఒక కాలంలో కానీ దూరంగా ఉంటుంది. సపోజ్ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అంటే ఆడ అమెరికా అనేటువంటి ప్రదేశం లోపల నాకు దూరంగా ఉన్నాడని అర్థం. అట్లాగే నేను పొద్దున 4 గంటలకు లేచి నాకు టీ కావాలనుకున్నా. టీ కావాలంటే పాలు కావాలి. పాల షాప్ వాడు 6 గంటలకు కానీ తీయడు. సో నాకు పాలు కావాలంటే పాలు నాకు దూరంగా ఉన్నాయి. అది ఎక్కడ దూరంగా ఉన్నది? కాలంలో దూరంగా ఉంది. 6 గంటలకు కానీ వాడు షాప్ తీయడు. 6 గంటలకు కానీ నాకు పాలు లభించవు. ఏ వస్తువు అయినా కానీ దూరంగా ఉంది, దగ్గరగా ఉంది అన్నప్పుడు అయితే ప్రదేశం కానీ కాలంలో కానీ దూరంగా కానీ దగ్గరగా కానీ ఉంటాయి. మరి ఆత్మ మనకు దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? గట్టిగా చెప్పండి. దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్నప్పుడైతే మనకు తెలవాలి కదా. ఆత్మ మనకు దగ్గరగా ఉన్నప్పుడైతే తెలవాలి కదా. సో అది తెలవనంత కాలం కూడా దూరంగా ఉన్నట్టే లెక్క. మరి ఆ దూరము ప్రదేశమా, కాలమా? ఆ దూరం అనేది ప్రదేశం కాదు, కాలం కాదు. అది అజ్ఞానం వల్ల దూరంగా ఉంది. సో ఆత్మ అనేది ఉన్నది, కానీ మనకు తెలియకపోవడం మూలాన మనకు ఆత్మ దూరంగా ఉన్నట్టుగా మనం భావిస్తున్నాము. అది అజ్ఞానంలో దూరంగా ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రపంచం లోపల గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనిషి తనకు తాను ఎవరో తెలియకుండా, తనకు తాను ఎవరో తెలియదు, ఎవరో తెలియకుండా జీవితాన్ని జీవించేస్తూ ఉన్నాడు. జీవించేస్తున్నాడన్న కంటే కూడా జీవితాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు, బ్రతుకుని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. ఇంతకంటే గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? తనకు తాను తెలియదు తాను ఎందుకున్నాడు, తాను ఏంటిది, తన యొక్క అసలు స్వరూపము, తన యొక్క అసలు స్వభావం ఏంటిదో తెలియదు. కానీ జీవిస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఇదే చాలా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది ఎప్పుడు మనకు పోతుంది? ఇదంతా కూడా మనం సచ్చిదానంద స్వరూపాలు అని మనది తెలియాలి. మనకి ఈ సచ్చిదానంద స్వరూపం అనేది తెలియాలంటే మనకు ఏ జ్ఞానం కావాలి? ఏ జ్ఞానం కావాలి మనకి? ఆత్మజ్ఞానం కావాలి. సో ఈ ఆత్మజ్ఞానం అనేది మనకు ఈ ఆత్మజ్ఞానం కొరకు మనం భగవద్గీతను ఆశ్రయించడం. ఓకేనా? మనం భగవద్గీతను ఎందుకు పట్టుకున్నాం అంటే ఈ ఆత్మజ్ఞానం గురించే భగవద్గీతను పట్టుకున్నాం. భగవద్గీత లోపల సాంఖ్యయుగం లోపల ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను కృష్ణ పరమాత్మ సవివరంగా వివరించాడు. సాంఖ్యం అంటే ఏంటిది? శుద్ధ ఆత్మతత్వజ్ఞానాన్ని సాంఖ్యం అంటారు. సాంఖ్యం అంటే ఏంటిది? ఆత్మతత్వజ్ఞానం. ఓకేనా? శాస్త్రం ఏం చెప్తుందంటే, శాస్త్రం ఒక నియమం పెట్టింది. ఈ జ్ఞానాన్ని ఎవరికి పడితే వాళ్ళకు చెప్పకూడదని. జ్ఞానాన్ని ఎవరికి పడితే వాళ్ళకు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, అవతల వాడు ఇట్లా చెప్పడం మూలాన అవతల వాడు అర్థం చేసుకునే దానికంటే కూడా అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అపార్థం చేసుకుంటే తనకు తాను దూరం అయిపోతాడు జ్ఞానానికి. అందువల్ల అడగంది చెప్పద్దు అని శాస్త్రం యొక్క నియమం. మరి కృష్ణుడు అర్జునునికి ఎందుకు చెప్తున్నాడు?
కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు ఈ సాంఖ్యయోగాన్ని? అర్జునుడు అడిగిండు కాబట్టి ఏది 7వ శ్లోకంలో అడిగిండు, నాకు ఏది శ్రేయస్సో చెప్పు, నేను నీ శిష్యుడిని, నీ యొక్క శరణ వేడిన, ఇవన్నీ అన్నాడు కదా. సో అందువల్ల కృష్ణుడు సాంఖ్యయోగాన్ని చెప్పడానికి ప్రారంభించి చెప్తా ఉన్నాడు. మనం మామూలుగా ఏదైనా షాపుకు పోయినాం, ఏదైనా షాపుకు పోయి ఏదైనా ఐటెం అడిగినాం అనుకో, ఏదైనా ఐటెం అడిగితే షాప్ వాడు మనకి ఏది చూపెడతాడు? ఐటెం చూపెడతాడు. ఐటెం చూపించినప్పుడు మనం ఏమంటాం? ఇంతకంటే ఇంకా మంచి క్వాలిటీ లేదా అంటాం. అంటే దాని అర్థమైంది, షాప్ వాడు మొట్టమొదటి చూపెట్టేది ఏంటిది? ఏ రకమైన క్వాలిటీని చూపెడతాడు? తక్కువ క్వాలిటీని చూపెడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం అంటే అప్పుడు ఆడు క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అనేది లాస్ట్ చూపెడతాడు. అది వ్యాపారస్తుని యొక్క లక్షణం. మరి కృష్ణుడు డైరెక్ట్గా హయ్యెస్ట్ క్వాలిటీ సబ్జెక్ట్ని అందించాడు. ఎందుకంటే కృష్ణుడు వ్యాపారి కాదు కాబట్టి హయ్యెస్ట్ జ్ఞానాన్ని అందిస్తే అది కనుక అర్జునుడు అర్థం చేసుకుంటే ఇక ఏ ప్రాబ్లం ఉండదు, ఇక ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు అనే దానికోసమే సాంఖ్యయోగం అనేది స్టార్ట్ చేశాడు. ఇవాళ మనం సాంఖ్యయోగంలో 11, 12, 13, 14, 15 ఈ 5 శ్లోకాలు ఒక యూనిట్. ఈ 5 శ్లోకాలు కలిపి అవి నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానాన్ని గురించి చెప్పేటువంటి ఈ 5 శ్లోకాలను కంప్లీట్ చేసుకుందాం ఇవాళ. ఓకేనా? మామూలుగా మీరు ఆ భగవద్గీత పుస్తకం ఉంటే ఓపెన్ చేసి చూడండి. నేను శ్లోకం చదువుతా. శ్లోకం చదివిన తర్వాత దాని అర్థం నేను చెప్తాను. ఊరికే శ్లోకాన్ని చూడండి. 11వ శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ భాషసే గతాసు నగతాసంశ నాను శోచంతి పండితాః. మళ్ళొకసారి చదువుతా. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ భాషసే గతాసు నగతాసంశ నాను శోచంతి పండితాః. ఇది బీజ శ్లోకం. సాంఖ్యం లోపల ఇది బీజ శ్లోకం. అంటే ఇది విత్తు. ఈ విత్తనాన్ని కనుక మన హృదయంలో సరిగ్గా నాటుకోగలిగితే ఈ ఆత్మజ్ఞానమైనటువంటి మహావృక్షము మన లోపల అది పెరుగుతుంది. ఈ ఆత్మజ్ఞానం అనే మహావృక్షం పెరగడానికి ఇది బీజం. సో అన్ని భయాలకు మూలం మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అన్ని భయాలకు మూలం ఏంటిది? మరణ భయం. గట్టిగా చెప్పాలి, మరణం. నేను చచ్చిపోతానేమో అన్నటువంటి ఆ మరణ భయాన్ని తొలగించే శ్లోకం ఇది. నెంబర్ 2, దుఃఖాలను తొలగించేటువంటి శ్లోకం ఇది. మనం ఏదైతే దుఃఖపడుతున్నామో ఆ దుఃఖాన్ని తొలగించేటువంటి శ్లోకం ఇది. ఓకేనా? అన్ని దుఃఖాలకు కారణం ఏంటిది? మోహం. అన్ని దుఃఖాలకు కారణం ఏంటిది? మోహం. ఈ మోహానికి కారణం ఏంటిది? మమకారం. మమకారం అంటే నాది, నావి, నా ఆస్తులు, నా భార్య పిల్లలు, నాది, నా వాళ్ళు అనే భావనను మనం మమకారం అంటాం. ఈ మమకారానికి కారణం ఏంటిది? అహంకారం వల్ల మమకారం ఏర్పడుతుంది. నేను అనేది ఉంటేనే నాది అనేది ఏర్పడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను అనేది ఉంటేనే నాది అనేది ఏర్పడుతుంది. నేను లేకుండా నాది ఉండదు. సో అహంకారం వల్ల మమకారం, మమకారం వల్ల మోహం. ఈ మోహం అనేది బంధం. ఈ బంధమే అన్ని దుఃఖాలకు కారణం. పాయింట్ అర్థమైందా? అహంకారం వల్ల మమకారం, మమకారం వల్ల మోహం, మోహం వల్ల బంధం, బంధం వల్ల దుఃఖం. అన్ని దుఃఖాలకు కారణం ఇది ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ మోహం అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. మోహం అంటే ఏంటిది? మోహం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోగా, ఉన్నది ఉన్నట్టుగా తెలియదు, పైగా లేనిది ఉన్నట్టుగా తెలియడమే మోహం. ఉన్నది ఎట్లా ఉన్నదో అట్లా తెలియదు. లేనిది ఉన్నట్టుగా తెలియడం అనేదే మోహం. అర్థమైందా? అట్లాగే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా అర్థం కావడమే మోహం. దీన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, మోహం యొక్క డెఫినేషన్ని. ఈ మోహాలు 2 రకాలు. ఒకటి సాధారణ మోహం. సాధారణ మోహం అనేది సాధారణంగా అందరి లోపల ఉండేటువంటి మోహం. ఓకేనా? రెండవది అసాధారణ మోహం.
ఇక్కడ అర్జునునికి 2 రకాల మోహాలు ఉన్నాయి. ఒకటి సాధారణ మోహం ఉన్నది, రెండవది అసాధారణ మోహం ఉన్నది. అర్జునునికి ఉన్నటువంటి అసాధారణ మోహం ఏంటిది? అసాధారణ మోహం గురించి మనకు ఒక శ్లోకంలో అడుగుతాడు. ధర్మ సమ్మూఢ చేతాహ అని ఒక శ్లోకంలో కృష్ణుని అడుగుతాడు. అంటే నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోలేనటువంటి మూఢత్వంలో పడిపోయినా, కాబట్టి నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో చెప్పు కృష్ణ అని చెప్పి అడుగుతాడు. ఇది అసాధారణ మోహం. అర్జునుకున్న అసాధారణ మోహం వేరే, మనకు ఉండేటువంటి అసాధారణ మోహం వేరే. కానీ అర్జునుకున్న సాధారణ మోహమే సర్వసామాన్యంగా అందరి లోపల ఉండేటువంటి సాధారణ మోహం. ఈ సాధారణ మోహం ఏంటిది? సాధారణ మోహం అంటే ఏంటిది? తాను కాని దాన్ని తాను అని అనుకోవడం, తాను కాని దాన్ని తాను అని అనుకోవడం, తాను ఏదైతే ఉన్నాడో దాన్ని తాను కాదని అనుకోవడం. అంటే ఉదాహరణకు ఈ దేహం ఉన్నది, దేహం లోపల ఆత్మ ఉన్నది అనేది మనం తెలుసుకుంటా ఉన్నాం. ఓకేనా? మనం ఎంతసేపు ఏమనుకుంటున్నాం? మనము ఈ దేహమే నేను అని అనుకుంటున్నాం. ఈ అసలు యాక్చువల్గా నువ్వెవరివి ఇది మనం తెలుసుకుంటా ఉంటాం. మనం ఏదైతే యాక్చువల్గా ఉన్నటువంటి ఆత్మ అనేది కాకుండా దేహము అని భావించడం, మనం ఏదైతే ఆత్మ ఉన్నదో ఆత్మను కాదు అని అనుకుంటున్నాం. ఇది సాధారణ మోహం. ఈ సాధారణ మోహం అనేది సర్వసామాన్యంగా అందరి లోపల ఉండేటువంటి మోహం. ఓకేనా? అర్థమైందా? సాధారణ మోహం అంటే ఏంటిది? నేను దేహము అని అనుకోవడం మూలానే ఈ దుఃఖాలన్నిటి కూడా కారణం. అర్జునుని యొక్క సాధారణ మోహం మనకు ఎక్కడ తెలుస్తూ ఉన్నది? అర్జునుని యొక్క సాధారణ మోహం ఏంటిది? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మీరు ఎంతసేపు ఎవరితోని ఏది మాట్లాడినా మీ గురించి మీకు ఎట్లాంటి భావన ఉంటుందో అదే భావనను మీరు వ్యక్తపరుస్తారు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను శరీరం అనుకున్నంతసేపు నాకు మీరందరూ శరీరాల్లాగానే కనబడతారు. నేను దేహము అని అనుకున్నంతసేపు మీరందరూ కూడా నాకు దేహాల్లాగానే కనబడతారు. ఒకవేళ కనుక నేను ఆత్మస్వరూపం అనే జ్ఞానం కనుక నాకుంటే మీరందరూ కూడా నాకు ఆత్మస్వరూపుల్లాగానే కనబడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అంటే నా పట్ల నాకు ఏ భావన ఉంటుందో నాకు కనిపించే వస్తువుల పట్ల కూడా అదే భావన అనేది ఉంటుంది. సో ఇక్కడ 4వ శ్లోకం 2వ అధ్యాయం లోపల కథం భీష్మమహం సంఖ్యే, ఈ యుద్ధంలో నేను భీష్ముని ద్రోణుని ఎలా చంపగలను, నేను ఎలా చంపగలను అర్జునుడు ప్రశ్నిస్తాడు. అర్జునుని యొక్క భావం ఏంటిది? భీష్మ ద్రోణాదులు దేహాల్లాగా కనబడుతున్నారు. అంటే అర్జునుడు ఏ విధంగా ఉన్నాడు? దేహం లాగానే ఉన్నాడు. ఓకే, ఇట్లా రెస్పాండ్ కాండి. అర్జునుడు తనకు తాను దేహం అని భావిస్తున్నాడు కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి భీష్మ ద్రోణులు కూడా దేహాల్లాగానే కనిపిస్తున్నారు. అందువల్ల ఈ దేహాలు పోతాయి, దేహాలు యుద్ధంలో యుద్ధంలో చనిపోతారు అనేటువంటి ఆ దుఃఖం లోపల ఉన్నాడు. ఎందుకు భీష్మ ద్రోణాదుల పట్లనే ప్రత్యేకంగా అర్జునుడికి ఈ విధమైన భావన ఉన్నది? మరి దాదాపు 18 అక్షౌహిణుల సైన్యం, అటు 11 ఇటు 7, మరి ఇంతమంది పట్ల లేనటువంటి ఈ భావన ఒక భీష్మ ద్రోణుల పట్ల ఎందుకు కలుగుతుంది అర్జునుడికి? కారణం ఏంటి? నా వాళ్ళు మమకారం వల్లనే అర్జునుడు దుఃఖానికి గురవుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, దుఃఖం అనేది మనిషికి ఎందుకు వస్తున్నది? దుఃఖం అనేది ఎందుకు వస్తుంది? మోహం అంటే ఏంది? నాది, నా వాళ్ళు, నావి అని అనుకోవడం మూలాన. ఎవరైతే నాది, నావి, నా వాళ్ళు అనుకునే భావన తీసేయగలుగుతారో వాళ్ళకు దుఃఖం అనేది ఉంటుందా? సో దుఃఖానికి కారణం కనుక మీరు తీసేయగలిగితే మీకు ఎట్లాంటి దుఃఖం ఉండదు. మనం ముందు భగవద్గీతలో ప్రవేశించే ముందు మనం అనుకున్నాం, భగవద్గీత అధ్యయనం వల్ల మనకు కలిగే లాభం ఏంటిది? దుఃఖ నివారణ అవుతుందని. దుఃఖానికి కారణం ఏంటో చెప్తున్నాడు. ఆ కారణాన్ని తీసేస్తే దుఃఖం అనేది ఉండదు. ఓకేనా? సో ఇక్కడ అర్జునుడు ఎంతసేపు తనకు తాను దేహం అనుకుంటున్నాడు కాబట్టి భీష్ముని ద్రోణుని కూడా దేహమని అనుకుంటున్నాడు. ఈ దేహం అనే భావన ఉన్నప్పుడు ఈ దేహం అనేది యుద్ధంలో చనిపోతుంది అన్న భావనలో అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అర్జునుడు పాయింట్ ఆఫ్ వ్యూ. అర్జునుడు ఎంతసేపు తాను దేహం అని అనుకుంటున్నాడు కాబట్టి ఆ దేహం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాడు.
రెండోది అసాధారణ మోహం ఏంటిది? ధర్మ సమ్మూఢ చేతాహ. నేను నాకు ధర్మం అంటే ఏంటిది, అధర్మం అంటే ఏంటి తెలియకపోవడం వల్ల నేను మూఢున్నైపోయినా అని అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. ఈ అసాధారణ మోహం అనేది మనకు ఎవరైనా సహకరిస్తే ఈ అసాధారణ మోహం అనేది దీన్ని మనం తొలగించుకోగలుగుతాం. కృష్ణుడు కనుక నీకు ఇది యుద్ధం ధర్మమే లేదా నీకు ఈ యుద్ధం అధర్మం అని చెప్పిండు అనుకోండి, అర్జునుని యొక్క అసాధారణ మోహం అనేది తొలగిపోతుంది. కానీ అర్జున్ని దుఃఖానికి కారణం ఏంటిది? ఈ యుద్ధం ధర్మమా అధర్మమా అనేది కాదు. భీష్మ ద్రోణాదులు దేహాలు, వాళ్ళు యుద్ధంలో నేను చంపేస్తానేమో, ఇది కదా కారణం. ఈ దుఃఖానికి కారణం ఏంటిది? సాధారణ మోహం. సాధారణ మోహానికి కారణం ఏంటిది? నేను దేహం అనే భావన. నాకు ఎప్పుడైతే నేను దేహం అనే భావన ఉందో నాకు కనిపించే వాళ్ళందరూ కూడా దేహాలన్న భావననే ఉంటాం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఫస్ట్ ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఈ సమస్య, ఈ సాధారణ మోహం అనే సమస్య కనుక ఇట్లాగే ఉంటే అర్జునుని యొక్క ఏ సమస్యను కూడా పరిష్కరించలేడు. అందుకోసం కృష్ణుడు ఎంతసేపు కూడా ఈ ధర్మమా అధర్మమా అనే విషయం గురించి మాట్లాడట్లేదు. కృష్ణుడు ధర్మమా అధర్మమా గురించి మాట్లాడట్లేదు. అది అసాధారణ మోహం. అసాధారణ మోహం తొలగించినంత మాత్రాన అర్జునుని యొక్క సమస్యలు ఇవి కూడా పరిష్కారం కావు. అర్జునుని యొక్క అసలు సమస్య ఏంటిది? సాధారణ మోహం వల్ల ఏర్పడ్డది. కాబట్టి కృష్ణుడు ఇప్పుడు ఏం చేయాలి? ఏది తొలగించాలి? సాధారణ మోహాన్ని తొలగించాలి. అదే ప్రయత్నం కృష్ణుడు చేసేది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గర పోయినాం. డాక్టర్ గారు నాకు దగ్గు వస్తుంది అన్నాను అంటే దగ్గుకో టాబ్లెట్ ఇస్తాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత పోయి నాకు తలనొప్పి లేస్తుందంట, దానికో టాబ్లెట్ ఇస్తాడు. మళ్ళీ ఇంకోసారి కడుపు నొప్పి అంట, దానికో టాబ్లెట్ ఇస్తాడు. ఈ ట్రీట్మెంట్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. కానీ యాక్చువల్గా ఒక రూట్ కాజ్, ఒక మూల కారణం అనేది ఒకటి ఉంటుంది. ఈ తలనొప్పి రావడానికి, కడుపు నొప్పి రావడానికి, వీటికి ఆ మూల కారణానికి మందు ఇవ్వట్లేదు. సో కృష్ణుడు ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయదలుచుకోలే. ఇప్పుడు అర్జెంట్ సిమ్టమాటిక్ అంటే ఏంది? ఇది ధర్మమా అధర్మమా నాకు చెప్పాను అనుకో, అది చెప్పిండు అనుకో, అది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. రేపు రోజున ఇంకో సమస్య పట్టుకొని వస్తాడు అర్జునుడు. కానీ అన్నిటి సమస్యలకు మూల కారణమైనటువంటి రూట్ కాజ్ ఏది? సాధారణ మోహం, నేను దేహం అనే భావన ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు ఇక్కడ చేసే పని అంతా కూడా ఆ సాధారణ మోహాన్ని తొలగించే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇది కృష్ణుని యొక్క ట్రీట్మెంట్ చేసేటువంటి విధానం. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. శ్లోకం ఏంటిది? అశోచ్య నన్వ శోచస్తం. అది 4 లైన్లుగా విభజించుకుందాం ఆ శ్లోకాన్ని. ఫస్ట్ లైన్ అశోచ్య నన్వ శోచస్తం. అశోచ్య శోచులు. శోచులు అంటే ఎవరు? ఇది కొంచెం బాగా అర్థం చేసుకోండి మీరు. దుఃఖింప తగిన వాళ్ళను శోచులు అంటారు. అంటే ఎవరి కోసమైతే ఏడవచ్చో, ఎవరి కోసమైతే దుఃఖించవచ్చో వాళ్ళను శోచులు అంటారు. ఎవరి కోసమైతే దుఃఖించాల్సిన అవసరం లేదో, ఎవరైతే దుఃఖింప తగని వాళ్ళో, ఎవరి కోసమైతే ఏడవలసిన పని లేదో వాళ్ళు అశోచులు. అశోచులు అంటే ఏంటిది? దుఃఖింప తగని వాళ్ళు. శోచులు అంటే దుఃఖింప తగిన వాళ్ళు. ఈ 2 పాయింట్లు అర్థమైతే మన దుఃఖం ఎగిరిపోతుంది. ఈ 2 పాయింట్లు శోచులు అశోచులు అనేది కనుక మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన దుఃఖం అంతా ఎగిరిపోతుంది. శోచులు అంటే దుఃఖింప తగిన వాళ్ళు, అశోచులు అంటే దుఃఖింప తగిన వాళ్ళు. ఓకేనా? ఇక్కడ కృష్ణుడి యొక్క చెప్పే విధానం ఏదైతే ఉంటుందో దీన్ని జాగ్రత్తగా గమనించుకుంటే ఎంత లోతుగా చెప్తా ఉన్నాడు అనేది తెలుస్తుంది. కృష్ణుడు అశోచానన్వ శోచస్తాననే శ్లోకం లోపల దేహము అనే విషయం ఎక్కడ మాట్లాడట్లేదు. దేహము అనే విషయం అక్కడెక్కడ మాట్లాడట్లేదు. అర్జునుని యొక్క ప్రవర్తన గురించే మాట్లాడుతున్నాడు. అర్జునుని ప్రవర్తన ఏమున్నది? అర్జునుడు దుఃఖిస్తున్నాడు, కళ్ళకు నీళ్లు తీసుకొచ్చుకున్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్పిండు కదా, అది గుర్తుంది కదా. ఇక్కడ అర్జునుడు దుఃఖిస్తున్నాడు. అర్జునుని యొక్క ప్రవర్తన మీదనే మాట్లాడుతున్నాడు. ఈ దేహము దీని నుంచి ఏం మాట్లాడట్లేదు.
రెండవది, అర్జున నువ్వు దుఃఖించకొని వాటికి అనట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక గురువు సరి అయిన బోధ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అర్జున నువ్వు దుఃఖించకు అనట్లేదు, ఒకటే అంటున్నాడు, నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అంటున్నాడు. నువ్వు ఏడవకని సానుభూతి చెప్పట్లేదు కృష్ణుడు. నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు, దీనికి ఏదైనా కారణం ఉందా అది చెప్పని అంటున్నాడు. ఇది ఒక సరి అయిన గురువు బోధించేటువంటి విషయం ఇది. రెండవది, ప్రజ్ఞ వాదాంశ భాషసే. ప్రజ్ఞ వాదాంశ భాషసే. ప్రజ్ఞ అంటే బుద్ధిమంతుడు. నువ్వేమో మాట్లాడేటి బుద్ధిమంతుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ నీ చేష్టలు మటుకి పామరులాగానే ఉన్నాయి అంటాడు. ఈయన పండితునిలాగా మాట్లాడేటన్ని పండితునిలాగా. మీరు ఈ మొదటి అధ్యాయం లోపల చాలా శ్లోకాలలో మాట్లాడతాడు అర్జునుడు. చచ్చిపోతే కుల స్త్రీలు వాళ్ళు చెడిపోతారు, పిండాలు పెట్టేది ఎవరు, ఇది నరకము స్వర్గము, చాలా విషయాలు మాట్లాడతాడు. అది మనం ఇంకొకసారి దాని గురించి మాట్లాడుకుందాం. దాన్ని అర్జున విషాద పరిణామ క్రమం అని దాంట్లో మాట్లాడుకుంటాం. అంటే అర్జునుడి యొక్క విషాదం ఏ విధంగా అది పరిణామ క్రమం చెంది ఈ సాంఖ్యయోగాన్ని అందుకునే విధంగా వచ్చిండు అనేది మనం ఆ పరిణామ క్రమంలో తెలుసుకుంటాం. సో అక్కడ మాట్లాడేటన్నీ ఏమో పండితుల్లాగా, చేసేటివన్నీ కూడా పామరులాగా. మరి ఇక్కడ పండితుడు అంటే ఏంటనేది మనకు అర్థం కావాలి. కృష్ణుడు అన్నాడు, అర్జున నువ్వు మాట్లాడేటేమో పండితుల్లాగా ఉన్నాయి, చేసేటన్నీ ఏమో పామరులాగా ఉన్నాయి అంటున్నాడు. మరి పండితుడు అంటే ఎవరు? అది 3వ లైను 4వ లైన్ల ఇదే శ్లోకంలో 3వ లైన్ 4వ లైన్లో చెప్తాడు. ఏం చెప్తున్నాడు అయ్యా? గతాసూన్ అగతాసూశ్చ నాను శోచంతి పండితా. ఇది పండితుని యొక్క డెఫినిషన్. గతాసూన్ అంటే ఏంది? గతాసూన్ అంటే ఎవరు? చనిపోయిన వాళ్ళు. అగతాసూన్ అంటే చనిపోని వాళ్ళు, అంటే జీవించి ఉన్నవాళ్ళు. చనిపోయిన వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ నాను శోషంతి పండిత. ఎవరైతే దుఃఖపడరో అతడు పండితుడు. నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు, కానీ నీ చేష్టలన్నీ పామర్లాగా ఉన్నాయి. మరి పండితుడు అంటే ఎవరు? ఎవరైతే చనిపోయిన వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ దుఃఖించని వాడు పండితుడు. మరి ఇప్పుడు అర్జునుడు ఇక్కడ దుఃఖిస్తున్నాడా, దుఃఖివ్వటం లేదా? మరి కాబట్టి అర్జునుడు పండితుడా? ఎందుకు గాడు? పండితుడు అంటే ఎవరు? ఎవరి గురించి దుఃఖించని వాడు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. పండితుడు అంటే దేని గురించి కానీ ఎవరి గురించి కానీ దుఃఖించని వాడు పండితుడు. మరి అర్జునుడు దుఃఖిస్తున్నాడు కాబట్టి అర్జునుడు పండితుడా? కాదు. అయితే ఈ సాధారణ మోహం తొలగించాలంటే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చేస్తే ఈ అర్జునుడి యొక్క సాధారణ మోహం కానీ మనందరి సాధారణ మోహం కానీ ఎట్లా పోతుంది? ఏది చేస్తే పోతుంది అయ్యా? ఇక్కడ అర్జునుడు పండితుడు కాదు కాబట్టి కృష్ణుని యొక్క కర్తవ్యం ఏంటంటే అర్జునుడిని పండితుడిని చేయాలి. పండితుడిని అంటే ఏంది? ఇది తెలపాలి. పండితుడు అంటే దేని గురించి దుఃఖించని వాడు. చనిపోయిన వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ దేని గురించి దుఃఖించని వాడు పండితుడు. కాబట్టి కృష్ణుని యొక్క కర్తవ్యం ఏంటంటే అర్జునుడిని పండితునిగా చేస్తే అర్జునుని యొక్క సాధారణ మోహం అనే సమస్య సాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే అర్జునుని యొక్క సాధారణ మోహం అనేది సాల్వ్ అవుతుందో అప్పుడు అర్జునుని యొక్క సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. కృష్ణుడు అర్జునుడిని నువ్వు ఏడవకు అని మటుకు అనట్లేదు. ఏమంటున్నాడు? నువ్వు దుఃఖించడానికి ఏదైనా కారణం ఉందా అని అడుగుతున్నాడు. నువ్వు దుఃఖిస్తున్నావు అంటున్నాడు, కారణం కూడా అనట్లేదు. నువ్వు దుఃఖిస్తున్నావు అంటున్నాడు. అంటే దాని అర్థమైంది ఇంప్లైడ్ అర్థం, అంటే ఇండైరెక్ట్ అర్థమైంది. నువ్వు దుఃఖించడానికి, నువ్వు బాధపడటానికి, నువ్వు ఏడవటానికి ఏదైనా కారణం ఉన్నదా? ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు దుఃఖిస్తున్నాడు అర్జునుడు? ఏ కారణం వల్ల దుఃఖిస్తున్నాడు? నేను దేహం అనే భావంలో అతను దుఃఖిస్తూ ఉన్నాడు. నేను దేహము అనడం మూలాన కలిగేటువంటి పరిణామం లేదా కలిగేటువంటి నష్టం ఏంటి? కలిగేటువంటి నష్టం ఏంటంటే అర్జునుని యొక్క ఆలోచన ఎంతసేపు కూడా
దేహము అనేది ఉన్నది కాబట్టి ఈ దేహం అనేది యుద్ధం లోపల చనిపోతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ అంతా ఏంటిది? చచ్చిపోతుంది అనేది అర్జునుని యొక్క దుఃఖానికి కారణం. అర్జునుని యొక్క దుఃఖానికి కారణం ఏంటిది? చనిపోతుంది అనేది. అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్లను మనం అర్థం చేసుకోవాలి. ఈ చావు అనేది సహజమా అసహజమా? ఎందుకు సహజం అంటున్నారు? పుట్టేది ఏదైనా చనిపోక తప్పదు. ఇదంతా మన అనుభవం లోపల ఉన్నది. ఇది మన అనుభవం లోపల ఉన్నది కాబట్టి చావు అనేది సహజం అంటున్నాం. ఇది మన అనుభవంలో ఉంది. ఒకసారి బుద్ధుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన చూస్తే, ఒక ఆవిడ భర్త లేడు, ఆమెకు 10 ఏళ్ళ బాబు ఉంటాడు. 10 ఏళ్ళ బాబు అకస్మాత్తుగా చనిపోతాడు. చనిపోయినప్పుడు ఎవరో చెప్తారు, ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు ఊరవతల చెట్టు కింద, పోయి బుద్ధుడిని వేడుకో, బుద్ధుడు నీ కొడుకును బ్రతికించగలుగుతాడు అని చెప్తే ఆమె పరిగెత్తుకొని వెళ్ళి బుద్ధుని పాదాల మీద పడుతుంది. నాకున్నదే ఒక్క కొడుకు, నాకు భర్త లేడు, ఎవరు లేరు, ఉన్నదే ఆ కొడుకు నాకు ఆధారము, నా కొడుకుని ఎట్లాగైనా రక్షించమని ప్రార్థిస్తే బుద్ధుడు అప్పుడు అంటాడు, ఇది రక్షించడం అనేది పెద్ద గొప్ప విషయం కాదమ్మా, చాలా తేలిగ్గా నేను రక్షించగలుగుతా, కానీ నువ్వు ఒక్క పని చేయాలి. ఏంటిది? ఒక గుప్పెడు ఆవాలు తీసుకొని రా, గుప్పెడు ఆవాలు తీసుకొని రా, నేను ఆవాలతోని అబ్బాయిని బ్రతికిస్తా అంటాడు అని ఆమె పోతామంటుంది. కానీ అమ్మ ఒక షరతు, ఈ ఆవాలు తీసుకొచ్చే వాళ్ళ ఇంట్లో మృత్యు అనేది జరగద్దు, వాళ్ళ ఇంట్లో చావు అనేది జరగద్దు, చావు లేనటువంటి ఇంటి నుంచే ఆవాలు పట్టుకురా అంటాడు. అంటే ఆమె పోయి అడుగుతుంది, ఫస్ట్ ఒక ఇంట్లో పోయి అడుగుతుంది, గుప్పెడ ఆవాలేం కర్మమ్మ, నీకు ఎన్ని ఆవాలు కావాలంటే అన్ని ఆవాలు తీసుకపో అని ఆ ఇంటి వాళ్ళు అంటారు. అప్పుడు మళ్ళీ ఈమె గుర్తుకొస్తుంది బుద్ధుడు అన్నమాట, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినలా అన్నట్లు. అంటే మొన్ననే మా మామగారు చనిపోయిన అంటారు. అంటే ఇక పనికిరాదు. అట్లా ఆమె ఇల్లు 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 అంతా తిరిగి ఊరంతా తిరుగుతుంది. ఊరంతా తిరిగితే ఏ ఇంట్లో కూడా చావు అనేది లేనటువంటి ఇల్లు లేదు అనేది ఆమెకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆమెకు జ్ఞానోదయం అవుతుంది. వచ్చి బుద్ధుని కాళ్ళ మీద పడి, నా కొడుకుని కాదు బతికియాల్సింది, నన్ను బతికి నాకు జ్ఞానభిక్ష పెట్టు అని చెప్పి, నన్ను భిక్షుని చేయమని చెప్పి బుద్ధుని కాళ్ళ మీద పడుతుంది. అది ఆ జ్ఞానం కలిగించడానికి, చావు అనేది సహజము అనేది తెలపడానికి బుద్ధుడు ఆవాలు తీసుకురామని చెప్తాడు. సో ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, చావు అనేది సహజం. చావు అనేది సహజంగా జరిగేటువంటి విషయమైనప్పుడు దాని గురించి దుఃఖించడం అనేది వివేకమా అవివేకమా? ఇది పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చావు అనేది సహజంగా జరుగుతున్నటువంటి విషయమా అసహజంగా జరుగుతున్న విషయమా? అమ్మ మీరు కూడా ముందుకొచ్చి కూర్చోండి. మరి సహజంగా జరిగేటువంటి విషయం గురించి ఏడవడం అనేది వివేకమా అవివేకమా? మరి మనం ఎంత అవివేకమైన పని చేస్తున్నాం? అట్లా అంటే ఒక ప్రశ్న అడుగుతారు మీరు, సార్ దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు ఏడవరా సార్ అని. లేదమ్మా, ఖచ్చితంగా ఏడుస్తాం. ఇప్పుడు నా కొడుకు నా భార్య చనిపోయింది అనుకో, వాళ్ళతో నాకు ఉన్నటువంటి బంధం వల్ల వాళ్ళు నాకు చేసిన సేవలు కానీ వాళ్ళు నాకు చేసినటువంటి సహాయ సహకారాలకు నా కండు నీళ్ళు వస్తే ఏడుస్తా. ఈ ఏడవడం సమంజసమే, ఇది గుర్తుపెట్టుకోండి. మరీ ఏడవకుండా రాతి మనిషిలాగా ఉండమని నేను అనట్లేదు. ఈ ఏడవడం సమంజసమే, కానీ కుమిలి ఏడవటం అనేది ఏదైతుందో అది తప్పు. వాళ్ళని తలుచుకొని దుఃఖపడుతూ ఉంటాం చూడు, ఇది తప్పు అంట. ఆ మూమెంట్ లోపల వాళ్లకు మనకున్నటువంటి బంధము వల్ల మనకు దుఃఖం అనేది కలుగుతుంది. అంతవరకు ఓకేనా? భీమన చెప్పింది కాబట్టి నా పిల్లలు చచ్చిపోయినా ఇది మూర్ఖత్వం. అంత మూర్ఖత్వంలో ఓకండి. ఏడవటం అనేది సహజం, కానీ కుమిలి ఏడవటము, తలుచుకొని ఏడవటం ఏదైతున్నదో అది తప్పు. ఎందుకంటే చావు అనేది సహజం. ఇప్పుడు అర్థమైందా ఎంతవరకు ఏడవచ్చు, ఎంతవరకు ఏడవకూడదు అనేది? ఇది అర్థం చేసుకుంటే మనం బ్యాలెన్స్గా ఉంటాం. సో ఫ్రెండ్స్, చావు అనేది సహజం కాబట్టి సహజంగా జరిగే దాని గురించి మనం ఏడవాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఇది కృష్ణుడు చెప్పేటువంటి పాయింట్. ఇప్పుడు చెప్పండి, మీకు దుఃఖం ఎందుకు కలుగుతూ ఉంటుంది? ఇది చావు అనేది సహజంగా మనం భావించట్లేదు.
ఇప్పుడు మన చుట్టూ ఎంతోమంది చనిపోతూ ఉంటారు, పోతాం శ్మశానం దాకా పోతాం, దాన్నే శ్మశాన వైరాగ్యం అంటారు. అక్కడ అంతా ఇవే విషయాలు మాట్లాడుకుంటాం, చనిపోతాము అట్టెట్లా ఇట్లా అది ఇదని. ఇది ఈ శ్మశాన వైరాగ్యం అంతా ఆడ వెలుగుస్తాం, ఓకేనా. కానీ వచ్చేటప్పుడు వాటికి నా మనసులో ఏముంటుంది తెలుసా, ఆడైతే చచ్చిపోయినగా నేనైతే చచ్చిపోను అనే భావనలో ఉంటాడు. ఎప్పుడైతే వీడు చచ్చిపోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు భరించలేడు. కాబట్టి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే పుడుతుందో అది తప్పకుండా నశిస్తుంది. అయితే టైం గ్యాప్, ఒకటి 20 ఏళ్ళకు నశించవచ్చు, ఒకటి 70 ఏళ్ళకు నశించవచ్చు, ఒకటి 90 ఏళ్ళకు నశించవచ్చు. టైం వేరువేరుగా ఉండొచ్చు, కానీ చావు అనేది మటుకు తప్పనిసరి, అది సర్టైన్, అది తప్పనిసరి. కానీ ఎప్పుడు అనేది మనం చెప్పలేము, ఈ క్షణమా మరుక్షణమా అనేది చెప్పలేము, అర్థమైంది. సో చావు అనేది సహజమని తెలుసుకున్నటువంటి వాడు దుఃఖించాడు. ఎవడైతే చావు అనేది సహజం అని తెలుసుకున్నాడు ఎవడు, ఆడే పండితుడు. అది మనం తెలుసుకుంటే మనం పండితులం, అది ఎవరు తెలుసుకుంటే వాళ్ళు పండితుడు. సో కృష్ణుని యొక్క బోధ అంతా కూడా అర్జునుని పండితుని చేయాలనేటువంటి బోధే. చావు అనేది సహజం రవై, దీని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదనే విషయాన్ని తెలపడానికి, ఈ సత్యాన్ని తెలపడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చావడం అనేది కూడా దీన్ని కొంచెం లోతుగా పోయి చూద్దాం. ఎందుకంటే మీకు ఆ ధైర్యం రావాలి. మీకు ఆ ధైర్యం వచ్చినప్పుడు రెండవ లాభం ఏమనుకున్నాం మనం, భగవద్గీత వల్ల మనకు రెండవ లాభం, మొదటి లాభం దుఃఖం అనేది పోతుంది. రెండవ లాభం ఏంటిది, గట్టిగా చెప్పండి, గట్టిగా. సో మరణ భయం అనేది పోవాలంటే ముందు మరణం అంటే ఏందో మనం తెలుసుకోవాలి. చావు అనేది అది ఒక్కసారి జరిగేటువంటి విషయం కాదు, దీన్ని బాగా జాగ్రత్తగా మనం గమనించాలి. చావు అనేది ఒక్కసారిగా జరగదు, ప్రతిరోజు ప్రతి క్షణం చనిపోతూనే ఉన్నాం. అసలు ముందు చావు అంటే ఏంది, ఏదో సార్ పొద్దుగా చావు మేర మొదలుపెట్టలేదు. ఎందుకంటే ఇది సత్యం కాబట్టి ఈ సత్యం తెలుసుకుంటే మనం ధైర్యంగా ఉంటాం. ఈ సత్యం తెలుసుకుంటే మనకు భయం అనేది ఉండదు. అన్ని భయాలకు మూల కారణం మరణ భయమే. అందుకే ఈ చావు మేర మొదలుపెట్టేది ఇది తెలుసుకోవాలి ఫస్ట్, ఓకేనా. చావు అనేది క్షణక్షణం జరుగుతూ ఉంటుంది. చావు అంటే ముందు దాని నిర్వచనం తెలుసుకోవాలి. చావు అంటే ఏంటిది, చావు అంటే మార్పు అమ్మా. చావు అంటే మార్పు. మీరు కొంచెం లోతుగా పోయి చూస్తే చావు అంటే ఏంది, మార్పు తప్ప మరేమి కాదు. సో ప్రతి ఒక్కరి శరీరం లోపల నిత్యము ప్రతిరోజు కూడా కొన్ని లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి. మనకు ఎంత జుట్టు ఊసిపోతుందో తెలియదు, అర్థమైందా. ప్రతిదీ పోతూనే ఉన్నాయి. ఈ పోయేటి అన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. ఈ మార్పు చెందేటి అన్నీ కూడా చచ్చిపోతున్నట్టే లెక్క. నువ్వు ఒక్కసారి ఎప్పుడు చనిపోవు, నువ్వు క్షణక్షణం రోజు మనిషి చనిపోతూ ఉంటాడు. అందుకే పుట్టిన తర్వాత నుంచి ఒక రకంగా చెప్పుకోవాలంటే చావు అనేది స్టార్ట్ అయినట్టే. కాకపోతే ఆ పుట్టిన తర్వాత నుంచి లాస్ట్ చావు వరకు పోవడానికి 60 ఏళ్ళు పడుతుందా, 70 ఏళ్ళు పడుతుందా, 80 ఏళ్ళ సమయం పడుతుందా అనేది అది వేరు. కానీ చావు అనేది నిత్యము జరిగేటువంటి విషయం. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. మనకు ప్రాబ్లం ఏంటంటే, సార్ మరి నిత్యము చచ్చిపోతుంటే మనకు ఎందుకు తెలియదు? ఈ ప్రశ్న మీకు రాలేదా? నిత్యము చనిపోతుంటే మరి మనకు ఎందుకు తెలియట్లేదు? నిత్యము మారుతూ ఉంటే మనకు ఎందుకు తెలియట్లేదు? నిత్యము ప్రతిరోజు కొన్ని లక్షల కణాలు చనిపోతున్నాయని మనం అనుకున్నాం, ఓకేనా. మరి అది చనిపోతూ ఉంటే కూడా మనకు చనిపోతున్నాయి అన్న విషయం మనకు ఎందుకు తెలియట్లేదు? అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దాని మీద మనం దృష్టి పెట్టాం. మీకు ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది సమయం గురించి. మీకు ఒక గంట గడిచిపోయిన తర్వాత అనిపిస్తుంది, అబ్బా గంట సమయం అయిపోయిందా అని. గంట గడిచిన తర్వాతనే గంట గడిచింది అనేది మనం గుర్తిస్తున్నాం.
మరి ఈ గంట గడవటానికి దాని వెనకాలన్నటువంటి తతంగం ఏంటిది? చాలా ఉంటుంది. సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. ఒక సెకండ్ల ముళ్ళు ఒక 12 మీద నుంచి మళ్ళీ 12 మీద తిరిగితే నిమిషం ముళ్ళు ఒక నిమిషాన్ని తిరుగుతుంది. ఇట్లా నిమిషం ముళ్ళు మొత్తం 60 నిమిషాల సేపు తిరిగితే అప్పుడు ఒక గంట. అప్పుడు ఈ సెకండ్ల ముళ్ళును నిమిషాల ముళ్ళును మనం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇంతకుముందు చిన్న ముళ్ళు 1 గంట మీద ఉండే, ఇప్పుడు 2 మీదకి వచ్చింది, అంటే గంట గడిచింది. మనం వెనకాల జరిగే తతంగాన్ని గుర్తించట్లేదు. ఈ సెకండ్ల ముళ్ళు తిరిగేది, నిమిషాల ముళ్ళు తిరిగేది అని గుర్తించడం లేదు. అందువల్ల మన శరీరం లోపల జరిగేటువంటి ఈ మార్పులను మనం పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది కూడా పాయింటే. ఎందుకు పట్టించుకోవట్లేదు మనము? ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇక్కడ ఎంతసేపు ఒకటి ప్రతి క్షణం నేను చచ్చిపోతున్నానా లేదా అని నాకు తెలియదు సార్. ఇగో నా పెళ్ళాం అవుతున్నది, ఇగో నా బిల్డింగ్ అవుతున్నది, నా వ్యాపారం అవుతున్నది, నేనైతే ఉన్నా. అప్పుడు నాకు చావు గురించినటువంటి అవగాహన నాకు ఎట్లా కలుగుతుంది చెప్పండి? రోజు నేను చచ్చిపోతున్నా. చచ్చిపోవడం అంటే ఏంది? ఫస్ట్ డెఫినేషన్ మర్చిపోవద్దు. చావడం అంటే ఏంది? మార్పు అనేది జరుగుతుంది. ఎందుకంటే మరి మార్పు అంటే మీరు ఎవరికో చెప్తాను తీయాలని అనుకుంటారని చెప్పి చావు అనే ఆ పదాన్ని వాడుతున్నాను. ఎందుకంటే అది మీ హృదయం లోపల గుచ్చుకోవాలని. రోజు చచ్చిపోతున్నా. మనం ఎందుకు తెలియట్లేదు అంటే తెల్లారు లేవగానే నా భార్య కనబడుతుంది, నా పిల్లలు కనబడతాను, నా ఆస్తులు కనబడుతున్నాయి, నా వ్యాపారం కనబడుతుంది, నా ఫ్రెండ్స్ కనబడుతున్నారు. సో నేను చనిపోయిన అన్నటువంటి భావన, అంటే నేను మార్పు చెందిన అన్న భావన నాకు రావట్లేదు. అది కారణం. ఓకేనా? ఎప్పుడు వస్తుంది? చనిపోయిన కదా తల్లి, ఇక 2 నిమిషాలు అయితే విడిచిపెడతా అన్నప్పుడు, అప్పుడు అయ్యో నా భార్యను వదిలిపెట్టాలి, నా పిల్లల్ని వదిలిపెట్టాలి, నా ఆశపాసులన్నిటి వదిలిపెట్టాలి అన్నప్పుడు అది ఫైనల్ డెత్. ఈ టెంపరీ డెత్ లోపల మనకేం గుర్తుండదు. టెంపరీ డెత్ అంటే ప్రతిరోజు ఏదైతే మారుతూ ఉంటుందో ఈ మార్పును మనం గమనించట్లేదు. ఒక్క ఫైనల్ డెత్ అప్పుడే ఓహో ఇక నేను వెళ్ళిపోయేటట్టున ఇవి నాతో పాటు రావు, ఇవి నాకు కనపడవు అని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీకు భయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రోజు చచ్చిపోతున్నాం సార్, రోజు చచ్చిపోతున్నాం అంటే రోజు మారుతూ ఉన్నాం, మార్పు జరుగుతూ ఉన్నది, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకు? తెల్లారు లేవగానే మీరు అందరు కనబడుతున్నారు, నేను మీకు కనబడుతున్నా, హాయ్ అనుకుంటున్నాం. కాబట్టి నాకు దీనివల్ల నా లోపల మార్పును నేను పసిగట్టలేకపోతున్నా. ఎప్పుడు దీన్ని మార్పు అనేది నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఇక మీరు నాకు ఈ క్షణం తర్వాత నుంచి మీరు నాకు కనపడరు అని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే భయం అనేది స్టార్ట్ అవుతుంది. అది ఫైనల్ డెత్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఈ భూములు, భవనాలు, ఆస్తులు, పాస్తులు, భార్య, పిల్లలు, వీళ్ళతోనున్న బంధము మనల్ని ఇంకా జీవించి ఉండాలనేటువంటి మోహాన్ని కలగజేస్తుంది. బంధం వల్ల మోహం అనేది కలుగుతుంది. నాకు నా ఆస్తులకు, నాకు నా భార్య పిల్లలకు ఉన్న బంధం వల్ల నేను ఇంకా జీవించి ఉండాలి, నేను పోవద్దు అనేటువంటి మోహం అనేది కలగజేస్తుంది. ఈ మోహం ఏమవుతుంది? చనిపోవడం అనే దాన్ని భయంగా మారి అదే మరణ భయాన్ని కలగజేస్తుంది. సో మరణ భయానికి కారణం ఏంటిది? ఇప్పుడు రివర్స్లో రండి. మరణ భయానికి కారణం ఏంటిది? మోహానికి కారణం ఏంటిది? అదే ఇప్పుడు అర్జునుడి బాధ అంతా అదే. భీష్ముడు ద్రోణుని పట్లే బంధం ఉన్నది. నిజంగా అర్జునుడు నేను యుద్ధం అంటాడు. ఏది? సంజయుడు ధృతరాష్ట్రంతో ఒక శ్లోకంలో చెప్తాడు, నయోత్సవ అదేదో శ్లోకం. ఏం చెప్తానే యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా కూర్చున్నాడు అనేది చెప్తారు. అర్థమైందా? ఎందుకు అర్జునుడు ఎందుకు యుద్ధం చేయని అంటున్నాడు? ఏం బ్రహ్మచారి, యుద్ధం అంటే హింస కాబట్టి చేయనంటున్నాడా? యుద్ధం అంటే హింస కాబట్టి చేయనంటున్నాడా అర్జునుడు? దేనికోసం యుద్ధం చేయనంటున్నాడు? నా వాళ్ళు చనిపోతారు అనేది. యుద్ధం అంటే హింస అదేం లేదు అర్జునుడికి హింస అనే భావన లేదు. నా వాళ్ళు చనిపోతారు అనేది ఉంది. మరి నీ వాళ్ళంటే ఒక భీష్మద్రోణులే చనిపోతారా యుద్ధంలో? మామూలు సిపాయి ఉన్నాడు, దుర్యోధనుడు, కర్ణుడు అందరు ఉన్నారు, మరి వాళ్ళు చనిపోరా? కానీ వాళ్ళ గురించి ఎందుకు లేదు
అంటే వాళ్ళతోని మమకారము, వాళ్ళ పట్ల మోహం అనేది లేదు. ఒక్క భీష్మ ద్రోణాదుల పట్లనే ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు భీష్మ ద్రోణుల పట్ల ఆ విధమైన భావన కలిగి ఉండటానికి కారణం ఏంటిది? నా వాళ్ళు, నా తాత, నా గురువు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఈ నావి, నా వాళ్ళు అనేది ఏదైతే ఉన్నదో అది బంధం. ఆ బంధం ఉన్నంత కాలం కూడా మనిషి దుఃఖానికే గురవుతాడు. ఓకేనా? దుఃఖానికి కారణం ఏంటిది? బంధము, మోహము. సో బంధాన్ని, మోహాన్ని ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో వాళ్ళకి ఎట్లాంటి దుఃఖం ఉండదు, వాళ్ళకి ఎట్లాంటి మరణ భయం కూడా ఉండదు. ఇప్పుడు దుఃఖము, మరణ భయానికి మూల కారణం ఏంటిది? బంధము, మోహము. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బంధము, మోహాన్ని మనం త్యజించేటువంటి సాధనలు చేస్తూ ఉండాలి. ఇక్కడ ఒకసారి మిత్రులు క్లాసులో ఇట్లాగే చెప్తా అంటే అడిగిళ్ళు, సార్ భార్య పట్ల ఎట్లా ఉండాలి సార్ అని. మంచి ప్రశ్న అది. భార్య పట్ల అయినా, పిల్లల పట్ల అయినా, ఎవరి పట్ల అయినా మిత్రత్వంతో ఉండాలి. మిత్రత్వానికి మించి నీ భార్య నుంచి నువ్వు ఏదన్నా ఆశించినవో అది నీకు బంధమై నీ మెడకు ఊరవుతుంది. మిత్రత్వం, ఫ్రెండ్స్, మిత్రత్వం లోపల బంధం అనేది ఉండదు. మిత్రత్వం లోపల ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే బంధం అనేది ఉండదు. మీరు బాగా దాన్ని పరిశీలించి చూడండి. మిత్రబంధం కూడా ఏముండదు సార్. మిత్రబంధం అంటే మనం అనుకుంటాం, అది మీరు అన్నది కూడా ఒక రకంగా వాస్తవమే. అది ఏమైందంటే ఆల్టర్నేట్ కాదు. ఆ మోహం అనేది బాగా పెరిగినప్పుడు అది మిత్రత్వానికి మించి ఎటో వెళ్ళిపోతుంది. మిత్రత్వాన్ని మించి మిత్రత్వం అంటే ఏంది? స్నేహితత్వం. స్నేహితత్వం అంటే ఏంది? ఫస్ట్ మిత్రత్వం అంటే ఏందో అర్థం చేసుకోవాలి. మిత్రత్వం అంటే నిన్నుగా నేను అంగీకరిస్తా, నిన్నుగా అంగీకరిస్తా. నిన్ను నాకు అనుగుణంగా ఉండటం వల్ల నేను అంగీకరించను. మీరు నాకు అనుగుణంగా ఉంటే అంగీకరించడం అనేది మిత్రత్వం కాదు. మిమ్మల్నిగా నేను అంగీకరించడం మిత్రత్వం. అది గుర్తుపెట్టుకోండి. మిత్రత్వం యొక్క డెఫినేషన్ అది. దానికి మించి ఏది ఉన్నా కానీ బంధమే. నా భార్యను నా భార్యగా గుర్తిస్తా, ఆమె ఇండివిజువాలిటీని, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవిస్తా. ఆమెను ఇండివిజువాలిటీగా నేను ఎప్పుడైతే గుర్తిస్తానో అది మిత్రత్వం. మిత్రత్వం వల్ల బంధం అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ భర్తలతో మీరు ఎట్లుండాలి అది చెప్పండి. ఒక క్లాస్ మీకండి ఇంటికి పోగానే. ఓకేనా? ఫ్రెండ్స్, మనం అసలు మనిషి తాపత్రయం అంతా ఏంటిది? మనిషి తాపత్రయం సార్, మీరు ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ కూడా జాగ్రత్తగా వినండి. నేను ఎన్నో నెలలు మదనపడి ఆలోచించి రాత్రిళ్ళు ఈ విషయం మీద కొంచెం దీర్ఘంగా నా 66 ఏండ్ల 6 ఏళ్ళు తీసేది, నా 60 ఏళ్ళ అనుభవాన్ని రంగరించి ఇవన్నిటిని కూలంకుషంగా పరిశీలించిన తర్వాతనే నేను ఈ భగవద్గీతను అనేదాన్ని కొద్ది గొప్ప మీ అందరికీ పంచాలన్నటువంటి ఆ ఉద్దేశంతో వచ్చింది. మనిషి తాపత్రయం ఏంటో తెలుసా సార్? మనిషి తాపత్రయం ఏంటో తెలుసా? బంగారు, నీ పేరు ఎప్పుడు మర్చిపోతావు? సుధామ. మనిషి తాపత్రయం ఏంటి చెప్పు? మనిషి తాపత్రయము వానికి తెలిసినా తెలియకపోయినా తాను సచ్చిదానంద స్వరూపం కావాలనుకుంటారు. రా సద్గుణ ఏం కావాలనుకుంటాడు? సచ్చిదానంద స్వరూపం అనేది ఎక్కడున్నదో తెలియక, సచ్చిదానంద స్వరూపం ఉన్నది అనేది ఎక్కడ ఉన్నదో తెలియక ఆడు తప్పుడు మార్గాలల్లో, తప్పుడు ప్రదేశాలలో వెతుకుతాడు. ధనం కోసం ఎంబడో పరిగెత్తడం తప్పు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. పదవుల కోసం పరిగెత్తడం తప్పు కాదు. వాడు ఏమనుకుంటాడంటే, ఈ ధనాన్ని కనుక నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తే నేను సచ్చిదానంద స్వరూపం అనే పదం మనకు తెలియదు, ఫస్ట్ పాయింట్. కానీ వాడు కోరుకునేది మటుకి సచ్చిదానంద స్వరూపాన్నే కోరుకుంటాడు. సచ్చిదానంద స్వరూపంలో ఎన్ని ఉన్నాయి పదాలు? సత్తు, చిత్తు, ఆనందం. ఓకే, సత్ అంటే ఉండటం, చిత్ అంటే జ్ఞానం. చిత్ అంటే చిత్తం కాదు, చిత్ అంటే జ్ఞానం. సత్ అంటే ఉండటం,
చిత్ అంటే జ్ఞానం, ఆనందం అంటే నిత్యతృప్తి. నిత్యతృప్తి మర్చిపోయిందా? ఏంటి నిత్యతృప్తి యొక్క డెఫినేషన్? సదా సర్వత్రా నిమిత్త. ఈ మూడు ఉన్నదాన్ని నిత్యతృప్తి అంటారు, నిత్య ఆనందం. సో వ్యక్తికి తాను సచ్చిదానంద స్వరూపాన్ని పొందాలన్న తాపత్రయంతోనే వాడు ధనం కోసం తిరుగుతూ ఉన్నాడు తప్ప, ధనం అనేది తప్పుడు మార్గం. తప్పుడు మార్గంలో, తప్పుడు ప్రదేశం, బహిరంగంలో అంటే బాహ్యంలో తిరుగుతూ ఉన్నాడు డబ్బు కోసం, బాహ్యంలో ధనం కోసం తిరుగుతున్నాడు. ఆ ధనం కోసం తిరిగే దాని వెనకాల ఉన్న కారణం కూడా ఏంటంటే తాను సచ్చిదానంద స్వరూపాన్ని కావాలని. పదవుల కోసం తిరిగినా, దేనికోసం తిరిగినా సరే. సో మనిషి తప్పుడు ప్రదేశం లోపల, తప్పుడు మార్గంలో సచ్చిదానంద స్వరూపాన్ని కోసం వెతుకుతున్నాడు. అందుకోసమే ఈ డబ్బు యావా, ఈ పదవులు యావా, ఈ కీర్తి యావా, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏ మనిషిని కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు. నువ్వు ఎందుకు డబ్బు సంపాదిస్తున్నావు అని అడగండి ఎవరన్నా. పర్సనల్గా 10 మందిలో అడగకూరి, 10 మందిలో అడిగితే వాడు చెప్పే సమాధానం వేరే తిరుగుతుంది. పర్సనల్గా పిలిచి అడుగురి, ఏమున్నది మా సుధన్, నేను ఆనందంగా ఉండాలి భయ అంటాడు. అంటే వాని కోరిక ఏంది? సచ్చిదానంద స్వరూపమే. ఎవడైనా సచ్చిదానంద స్వరూపమే కోరుకుంటాడు, వానికి తెలిసినా తెలియకపోయినా. కానీ ఆ వెతికేది బాహ్యంలో వెతుకుతూ ఉంటాడు. అది తప్పుడు ప్రదేశం. తప్పుడు ప్రదేశంలో, తప్పుడు మార్గంలో వెతుకుతున్నాడు. వాడు ఎక్కడ వెతకాలి? తన లోపల పోయి వెతకాలి. ఇది కొంచెం గొప్ప ధ్యానం చేస్తే అర్థమవుతుంది. అందుకోసమే ధ్యానం చేయండి రా అని చెప్పేది. ఓకేనా? ఈ సచ్చిదానంద స్వరూపానికి ఇంకొక పేరేంటిది? మోక్షము. మీరు పదాలు మర్చిపోవద్దు. మోక్షం అన్నా, జ్ఞానం అన్నా, సచ్చిదానంద స్వరూపం అన్నా, ఆత్మ అన్నా, పరమాత్మ అన్నా, ఇవన్నీ కూడా గట్టిగానండి. తినరాలే గట్టిగానండి. ఒకటే పదానికి అవన్నీ పర్యాయ పదాలు. సో మోక్షం అంటే ఏంటిది? మోక్షం అనే దాంట్లోనే ఉన్నది, మోక్ష అనే దాంట్లోనే ఉన్నది. మోహాన్ని క్షయింపజేసేదే మోక్షం. ఎందుకు మోహాన్ని క్షయింపజేసుకోవాలి? అన్నిటికీ కారణం, ఒక దుఃఖానికే కాదు, అన్నిటికీ కారణం మోహమే. మోహమే బంధము, మోహమే మమకారము, మోహమే నాది నా వాళ్ళు. సో ఈ అల్టిమేట్గా దాని యొక్క పర్యవసానం ఏంటిది అంటే దుఃఖం. వీటి అన్నిటి యొక్క పర్యవసానం ఏంటిది? దుఃఖం. సో మోక్షం అంటే మోహము క్షయింపజేసుకోవడమే మోక్షం. ఇది మనం ఈ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఈ సాధారణ మోహం అంటే మనకు అర్థమైంది కదా. సాధారణ మోహం అంటే ఏంటిది? నేను ఈ దేహాన్ని, ఎందుకు ఈ దేహాన్ని అనుకుంటున్నావు? ఈ దేహంతోనే నీకు మోహం ఉన్నది. ఈ దేహం పట్ల నీకు మోహం ఉంది కాబట్టి, ఈ దేహంతోనే నీకు బంధం ఏర్పడింది కాబట్టి నువ్వు ఈ బంధం నుంచి బయటపడటానికి ఇష్టపడతాడు. నేను దేహము అనే భావనలో ఉన్నావు కాబట్టి, ఈ దేహం పట్ల మనకు మోహం ఉన్నది కాబట్టి ఈ మోహం నుంచి నువ్వు బయటపడడానికి ఇష్టపడవు. భ్రమరం అంటే తెలుసు కదా. భ్రమరం అంటే ఏంటిది? తుమ్మెద. కమలం పువ్వు అంటే తెలుసు కదా, తామర పువ్వు లేదా కమలం పువ్వు అంటారు. భ్రమరం ఒకసారి ఈ చెరువు లోపల తామర పువ్వుల మీద తిరుగుతూ ఉన్నది. ఓ తామర పువ్వు మంచిగా విచ్చుకొని ఉన్నది, ఇంకా ముడుచుకునే టైం రాలే. కమలం పువ్వు ఎప్పుడు వికసిస్తుంది? ఎవర్రా సాయంత్రం సూర్యోదయంలో వికసిస్తుంది, సూర్యాస్తమయానికి ముడుచుకుంటుంది. సాయంకాలం విరిసేటువంటిది ఒకటే ఒకటి, అది కలువ పువ్వురా. సినిమా పాటలు వింటారు, కలువకు చంద్రుడు పాట వినవా? కలువ పువ్వు చంద్రుడి కాంతిలో వికసిస్తుంది, కమలం పువ్వు సూర్యుని కాంతి లోపల వికసిస్తుంది. ఈ తుమ్మెద ఆ తామర పువ్వు కమలం పువ్వుల మీద తిరుగుతూ కమలం పువ్వు మీద వాలుతుంది. వాలినప్పుడు దానికి ఆ సుగంధం ఏదైతే ఆ పుప్పటి సుగంధం ఉంటుందో ఆ సుగంధం అనేది బాగా వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఆ వాసనకు అది దాని పట్ల ఆ వాసన పట్ల మోహాన్ని చెంది దాని మీద రాలి ఆ మకరందాన్ని తాగుతూ ఉంటుంది. మకరందాన్ని తాగుతూ ఉంటుంది, ఆ సువాసనను ఆస్వాదిస్తూ ఉంటుంది. తుమ్మెదకు తెలుసు సాయంత్రం అయితే తామర పువ్వు ముడుచుకోవద్దని తుమ్మెదకు తెలుసు.
అర్థమైందా? కానీ అది అట్లాగే తాక్కుంటూ ఉంటుంది, అట్లాగే తాక్కుంటూ ఉంటుంది. ఆ మోహం నుంచి, ఆ మమకారం నుంచి అది బయటపడలేకపోతుంది. మంచిగా మత్తుగా ఆడనే ఉంటుంది. సాయంత్రం అవుతుంది, ఈ తామర పువ్వు ముడుచుకుంటుంది. ఈ తుమ్మెద ఎక్కడుంది? పువ్వు లోపల ఉన్నది. పువ్వు లోపల అన్న విషయం తుమ్మెద తెలుసు, కానీ తుమ్మెదకు శక్తి కూడా ఉన్నది. దానికి కొండ్లు ఉంటాయి, 2 కొండ్లు. ఆ కొండ్లతోని ఈ తామర పువ్వుకు రంధ్రం చేసి ఆ రంధ్రం కూడా బయటకు రాగలుగుతుంది. కానీ ఆ మోహము, ఆ మమకారం అనే దాంట్లో పడి అది బయటకు రావడానికి ఇష్టపడదు. మర్చిపోడు కాదు, బయటకు వచ్చే శక్తి ఉన్నది. బయటకు వచ్చే శక్తి ఉన్నా కానీ బయటకు రావడానికి ఏమాత్రం ప్రయత్నం చేయదు. ఎందుకు ప్రయత్నం చేయదు? ఆ మోహం అనేది అట్లా కట్టిపడేసింది. సో తెల్లవారుజామున ఒక ఏనుగుల గుంపు ఆ చెరువులోకి వచ్చే స్నానానికి వచ్చినాయి. ఒక ఏనుగు ఈ తామర పువ్వును చూసింది, దాన్ని తెంపింది, నోట్లో వేసుకున్నది. తుమ్మెద ఏమైంది? ఏనుగు నోట్లో పోయింది. మరి తుమ్మెద తప్పించుకోలేదా? తప్పించుకోగలదైనా కానీ ఎందుకు తప్పించుకోలేకపోయింది? ఏ కారణం వల్ల తప్పించుకోలేకపోయింది? మోహం. ఇప్పుడు ఇంతసేపు చెప్తాను, ఇప్పుడు ఎంత క్లాస్ స్టార్ట్ అయ్యి ఒక 40 minutes అయిందా? ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఏది మనం ప్రధానంగా వదిలించుకోవాల్సింది ఏంటిదంటే మోహం. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ కొడుకుతోనైనా నీకు మిత్రత్వం ఉండాలబ్బా, మోహం కానీ బంధం కానీ ఉండకూడదు. మీ భార్యతోనైనా ఎవరితోనైనా సరే మిత్రత్వం ఒకటే. మిత్రత్వం అంటే ఏంది? నిన్నుగా గుర్తించడం, నిన్నుగా యాక్సెప్ట్ చేయటం. ఇంతకు మించి ఏది చేసినా అది బంధం అవుతుంది. బంధం అనేది దుఃఖ కారణము. అట్లాగే మనిషి ఎట్లాగైతే తుమ్మెద పువ్వు నుండి తప్పించుకోగలిగేటువంటి శక్తి ఉన్నా తప్పించుకోలేక ఆ మోహంలో ఇరుక్కొని, ఆ సువాసన అనే మోహంలో ఇరుక్కొని అది ఎట్లా మృత్యువాత పడ్డదో, మనిషి కూడా మోక్షాన్ని పొందే శక్తి ఉన్న సంసారంపై వ్యామోహంతో సంసారంలో చిక్కుకొని మరణిస్తున్నాడు. మనిషి మోక్షాన్ని పొందగలిగే శక్తి ఉన్నది, శక్తి ఉన్నా కానీ సంసారంపై వ్యామోహంతో సంసారంలో చిక్కుకొని మరణిస్తున్నాడు. ఇది విషయం. సో మమకారం, మోహం పోవాలంటే మమకారం, మోహం ఇవన్నీ కూడా ఒకటే. ఈ మమకారం, మోహం పోవాలంటే నీది కానిది నువ్వు వదులుకోవాలి. నీది కానిది ఏంటిది? నువ్వు ఏదనుకుంటున్నావు నాది అని, అది ఆ భావనను వదిలేయండి. నీది కాని దాన్ని నువ్వు వదులుకోవాలి. నీవు అయిందేదో దాన్ని పట్టుకోవాలి. నువ్వు ఏది అసలు ఆత్మ, ఓకేనా? నువ్వు కాని దాన్ని వదిలిపెట్టాలి, నువ్వు అయిన దాన్ని పట్టుకోవాలి. ఎవరైతే ఈ కానిదాన్ని వదిలిపెట్టి అయిన దాన్ని ఎవరైతే పట్టుకుంటారో అతడు పండితుడు, అతడు ఆత్మజ్ఞాని. అతనికి ఏ దుఃఖము అనేది ఉండదు. ఇప్పుడు అర్జునుడు దుఃఖాన్ని దాటాలంటే ఏం చేయాలి? అర్జునుడు మోహాన్ని వదిలేయాలి. మోహాన్ని వదిలేయాలంటే ఏం చేయాలి? పండితుడు కావాలి. అర్జునుడు మోహాన్ని వదిలేయాలంటే ఏం చేయాలి? అర్జునుడు పండితుడు కావాలి. సో కృష్ణుని బోధ అంతా కూడా ఈ శ్లోకం లోపల అర్జునుని పండితుడు, అర్జునుని ఒక్కరికి కాదు, ఆయన ఉద్దేశంగా అదే బంగారు. మనందరినీ పండితులుగా చేయడానికే కృష్ణుడు బోధించింది. మనందరం పండితులు కావాలని. పండితులమైతే మనం దుఃఖానికి లోను కాము. దుఃఖానికి లోను కామంటే అర్థమైంది? మోహము, మమత, మమకారం వీటన్నిటి నుంచి మనం బయటపడతాం. ఈ బయటపడ్డప్పుడే మనము యాక్చువల్గా ప్రేమ అనేది మమత, మమకారంలో ఉండదు రవై. మనము ఎవరంటే ఇష్టం అన్న దాంట్లో మనం తెలుసుకున్నాం. ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాను మనం డైలాగులు కొడతాం. నా కోసమే నిన్ను ప్రేమిస్తున్నా. ఇదో పెద్ద దోకాబాజీ. అసలైనటువంటి ప్రేమ ఎక్కడంటే తెలుసా? మిత్రత్వం లోపల ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏం ఆశించం. ఆశిస్తేనే నేను చెప్పినట్టుగా నాకు అనుగుణంగా ఉండాలనేది ఉంటుంది. ఎప్పుడైతే నిన్నుగా నేను గౌరవిస్తున్నానో, నిన్నుగా నేను ఎప్పుడైతే ఒప్పుకుంటున్నానో అక్కడ ఏ ఆశ లేదు. సో ఒక మిత్రత్వం అనేది అసలు. అందుకే పత్రిజీ గారు అంటారు,
ఏ లోకంలో పోయినా కానీ మిత్రత్వం అనేది ఉంటుంది. ఒక భూలోకమే కాదు, మిగతా అన్ని లోకాలలో కూడా ఒక మిత్రత్వం అనేది ఉంటుంది. సో మనం మిత్రత్వాన్ని అనేదాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో పండితుడు అంటే ఎవరు? మోహం అంటే ఏంది? నేను నాది. మళ్ళా ఒకసారి శ్లోకానికి రావాలి మనం. ఇవన్నీ చెప్తున్నాం ఎందుకంటే అసలు శ్లోకం యొక్క అర్థం మీకు వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే. అసలేంటిది? గతాసూన్ అగతాసూంశ్చ నాను శోషంతి పండితా. చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ దుఃఖించని వాడే పండితుడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిది? పండితులు కావాలంటే ఏం చేయాలి మనం? చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఇక చనిపోబోయే వారి గురించి కానీ మనం దుఃఖించకూడదు. ఇది ఓకేనా? ఇది అర్థం కావాలి ఫస్ట్ పాయింట్. ఇది ఎందుకు అర్జునుడికి కృష్ణుడు సాంఖ్యం చెప్పిండు? కారణం ఏంటి? ఎస్, నా వాళ్ళు నాది అనేటువంటిది ఆ సాధారణ మోహాన్ని తీసేస్తే, సాధారణ మోహం అంటే ఏం లేదురా భయ్, అదేదో టైటిల్ అనుకోకూడదు. అందరికి ఉండే మోహాన్నే సాధారణ మోహం అంటాం. అది అందరికి సర్వసామాన్యంగా ఉండే మోహం. సో దీన్ని తీసేయడానికి కృష్ణుని యొక్క ప్రయత్నం. ఇక్కడ మనకి ఏమర్థమైంది? చావు అంటే మార్పు. చావు అనేది సహజము. చావు అనేది నిత్యము జరుగుతూ ఉన్నది, ప్రతి క్షణము జరుగుతూ ఉన్నది. సో ప్రతి క్షణము జరిగే దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఎందుకు మరి చావు అనేది మనకు నిత్యము జరుగుతూ ఉంటే మనకు ఏ రోజుకి ఆ రోజు ఎందుకు తెలవట్లేదు అంటే మనకు కనబడుతున్నాయి, అన్నీ మనతో పాటే ఉంటున్నాయి. సో మనం వీటన్నిటిని వదిలిపెట్టి పోవట్లేదు కాబట్టి మనకి ఏ భయం లేదు. కానీ ఫైనల్ డెత్ అప్పుడు ఎందుకు భయం అవుతుంది మనకి? ఇక కనబడాయి, ఇక ఫైనల్ మ్యాచ్ అయిపోయింది అన్నప్పుడే మనకు భయం అవుతుంది. సో మరణ భయం అనేది ఎప్పుడు వస్తుంది? ఇక కనబడాయి అన్నప్పుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదైనా కానీ ఈ సృష్టి లోపల ఒక లాడ్జ్ ఉందిరా భయ్, లాడ్జ్లో రూమ్ తీసుకొని ఉన్నాం. ఆడు మంచిగా ఏసీ, బెడ్, దిండిస్తాడు, రగ్గిస్తాడు, కప్పుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ను నువ్వు అనుభవిస్తావు. నువ్వు లాడ్జ్ ఖాళీ చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? ఈ జ్ఞానం ఉండాలి రా భయ్, ఈ జ్ఞానం ప్రతి మనిషికి ఉండాలి. లాడ్జ్లో మనం ఒక 2 రోజులకో 3 రోజులకో ఎట్లాగైతే పోయి ఉండి ఆ 2-3 రోజుల తర్వాత అన్నిటినీ మనకి అప్పచెప్పేసి మనం ఎట్లాగైతే వచ్చేస్తున్నామో, ఈ భూమి మీదకి వచ్చి మనం బంగ్లాలు, భూములు ఇవన్నీ మనం చేసుకుంటాం. మళ్ళీ వీటన్నిటినీ మళ్ళీ ఎవరికి అప్పచెప్పాలి? ప్రకృతికే. అది యజమాని ప్రకృతికి అప్పచెప్పి, ఇగో చూడుబాయి నేనేం డ్యామేజ్ చేయలేదు, ఇగో నువ్వు ఎట్టిచ్చినో అట్లా నీకు అప్పచెప్తున్నా, ఇక నేను పోతున్నా అని చెప్పుకోవాలి. అది నేర్చుకోవాలి ఫస్ట్. కానీ ఇక్కడికి వచ్చి ఈ భూమి నాది, ఈ భూమి కోసం మా అన్ననైనా చంపడానికి రెడీ, మా అవ్వనైనా చంపడానికి రెడీ, రోజు పేపర్లు ఇవే వాడతారు. భూమి నవ్వుకుంటూ ఉంటుంది. నీ అసంటి పిచ్చోళ్ళను చాలామందిని చూశాను రా భయ్, కొన్ని కోట్ల మందిని చూసిన. ఈ భూమి నాది అన్న వాళ్ళందరూ నా లోపలే కలిసిపోయారు. నువ్వేం తొందరపడవు బిడ్డ, నువ్వు ఇవ్వాలనో రేపు కలిసిపోతావు అని. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఏది కూడా మన ఎంబట రాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఇది తెలిసినోడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు మసూదన్? ఏవి నా ఎంబట రావు అని తెలిసినోడు ఏం చేస్తాడు చెప్పు? బిందాస్గా వాటిని ఎంజాయ్ చేస్తాడు. బిందాస్గా ఏవైతే తనకు కల్పించబడ్డ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బిందాస్గా ఎంజాయ్ చేసి మళ్ళా వాటి యజమానికి అప్పచెప్పిపోతాడు. వాని జీవితం తృప్తిగా ఉంటుంది. వాడు ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే వాడు నేర్చుకోగలుగుతాడు. ఇది నాది అని పట్టుకున్నాడు, అదేం వాని ఎంబట రాదు. వాని ఎంబటలో వచ్చేదల్లా ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? దుఃఖం అనేది వస్తుంది. ఈ దుఃఖము ఇది నాది అని ఎప్పుడైతే ఉంటుందో భావన, అది లోపల
వాసనగా ఒక సంస్కారంగా మారుతుంది. భూమి సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అనేది ఒక సంస్కారంగా మారటం మూలాన ఆ సంస్కారం చేతనే వాడు మళ్ళీ ఒక జన్మ ఎత్తాల్సి వస్తుంది. జన్మ పరంపర కారణం ఏంటిది? జన్మ పరంపరకు కారణం మీలో ఏర్పడ్డ సంస్కారాలు. సంస్కారాల కారణం ఏంది? మీరు బ్రతుకున్నప్పుడు మీ లోపల కలిగిన ఏ ఆశ వల్ల మీరు ఏ ఏ కర్మలు అయితే చేసిందో ఆ కర్మల యొక్క అనుభవం అనేది మీ లోపల సంస్కారంగా ఒక వాసనగా ఒక గీతగా పడి, ఆ గీత నీటి మీద గీత కాదు, ఓ రాయి మీద ఎక్కినట్టే పడుతుంది. పడటం మూలాన మళ్ళీ జన్మ అనేది ఎత్తాం. ఎందుకు మనం ఈ సాంఖ్యయోగం అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? భగవద్గీత అధ్యయనం మనం ఎందుకు చేస్తున్నాం అంటే ముఖ్య కారణం ఇదే. మన లోపల ఈ వేటిని కూడా సంస్కారాలుగా పెట్టుకోకుండా మనం జీవితాన్ని ముగించగలగాలి. ఎప్పుడైతే ఏ సంస్కారాలు లేకుండా జీవితాన్ని మనం ముగించుకోగలుగుతామో మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు.